అరే లక్ష్మి నిన్ను ఏమండి దాని ఏం చేయకండి, అది నా పెంపుడు కుక్క. అవ్వచ్చు, అసహ్యంగా ఉండే ఈ ఊరుకొక్కరంటే పడదు నాకు. చిన్నతనం నుంచి నా దగ్గర పెరిగింది. నాకు రాము, నా రాముకు నేనన్నా ప్రాణం. లక్ష్మి, నేను దేనైనా భరించగలను కానీ అశుభ్రంగా ఉండే ఈ పాడుకొక్కలు మాత్రం భరించలేను. మన ఇద్దరు కలిసి బతకడానికి ఊరుకోండి. రాము 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 చూసారా, తన వల్ల నేను మీకు దూరం కాకూడదని తనే నా నుంచి దూరం అయిపోయింది. పదా, ఇంకోసారి అది నీతో కనిపిస్తాను వీల్లేదు. నిజమేనా కృష్ణమూర్తి గారు? అవునమ్మా, వాళ్ళిద్దరు చట్టాపట్టాలు వేసుకుని ఆడుకోవడం నేను కళ్ళారా చూశానమ్మా. ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేరిపోతుందన్నమాట. లక్ష్మి ఇంటికి కోడలుగా వస్తే నా బాధ్యతంతా తీరిపోతుంది. అమ్మా అమ్మా, ఏమిట్రా? మన పల్లెటూరు ఏమిటనుకున్నాను, బాగా ఇంప్రూవ్ అయిందే. పల్లెటూరు వాళ్ళు మట్టి మనుషులు అన్నావుగా. అన్నాననుకో, ఆ భగవంతుని దగ్గర నాటికి నాలో మార్పు వచ్చింది. అసలు పల్లెటూళ్ళు దేశానికి వెన్నెముకలు లాంటివి. పల్లెటూళ్ళు లేకపోతే ప్రజలు లేరు, ప్రజలు లేకపోతే పల్లెటూళ్ళు లేవు. మీరేమంటారు? అవును బాబు. ఆపరాని లెక్చరు. అదేమిటి మార్పు అన్నావు? అదే, పెద్ద మార్పేం కాదనుకో, చిన్న మార్పు, ఒక టైప్ మార్పు. అది అది ఇది పట్టు చీరేనా? పట్టు చీరో గిట్టు చీరో, అసలు విషయం ఏమిటో చెప్పరా? ఏమీ లేదమ్మా, చాలా కాలం నుంచి నువ్వు అత్త వాళ్ళు కోరుకుంటున్నావు కదా. అవును. నీ మాట శిరసావహించడం నా ధర్మం. అందుకని త్వరలో నీ కోరిక తీర్చేద్దాం అనుకుంటున్నాను. అలాగా, చాలా సంతోషరా. కృష్ణమూర్తి గారు, ఆ ఆవాలపురం, ఆ ధనియాలపేట జమీందారుల గారికి కబురు చేయండి. వద్దమ్మా, ఆవాలు వద్దు, ధనియాలు వద్దు. అంతకంటే ఘాట్ అయింది పచ్చిమిరపకాయ లాంటి పిల్ల ఈ ఊళ్ళోనే ఉంది. ఎవరా అమ్మాయి? అది అది లక్ష్మమ్మ. లక్ష్మి? ఆ పల్లెటూరు గబ్బలే, దానికి ఇంగ్లీష్ ఒక్క ముక్క రాదు. ఇంగ్లీష్ ఎవరికి కావాలమ్మా? బోర్ ఇంగ్లీష్ దొరలు మాట్లాడేది. అమ్మాయి లక్షణంగా సంసారపక్షంగా ఉంటుంది, అందులోనూ శుభ్రంగా తెలుగు మాట్లాడుతుంది. ఆ అమ్మాయిని నేను చేస్తే ఒప్పుకోనరా? అమ్మా ప్లీజ్ ఒప్పుకోమ్మా. సరే, మనం ఒప్పుకున్నాం అనుకో, ఆ అమ్మాయి పెద్దవాళ్ళు ఒప్పుకోవద్దు. ఆ సంగతి నాకు నేను ఒప్పిస్తా కదా. నువ్వు ఒప్పిస్తావా? సరే, ప్రయత్నం చెయ్యి. ఏమిటమ్మ గారు, మా లక్ష్మి మా ఇంటి మహాలక్ష్మి కావాలని కోరుకుంటున్నా. నేను నమ్మలేకపోతున్నా. మా లక్ష్మి అంత అదృష్టవంతురాలా? అది మీ అదృష్టమే కాదు, మా అదృష్టం కూడా. మీరు సరే అంటే త్వరలో ముహూర్తం పెట్టిస్తాను. ఏమంటావు లక్ష్మి? అబ్బాయి వస్తున్నాడు. ఎవరండి ఇంట్లో? మనుషులం. మనుషులా? అంటే అంటే లక్ష్మి అత్తయ్యను. నమస్కారం అండి, నేను పార్వతమ్మ గారి అబ్బాయినండి. ఇది పార్వతమ్మ గారి ఇల్లు కాదే? తెలుసండి, తెలిసే వచ్చాను. మీతో కాస్త పనుండి. ఏమిటో అది? అదేనండి, అదే మీ అమ్మాయి లేదు? లేదు, నీళ్ళకెళ్ళింది. సరేననుకోండి, మీ అమ్మాయి లక్ష్మి ఉంది కదా, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు అనుకుంటే సరే, మేము ఒప్పుకోవద్దు. మిమ్మల్ని ఒప్పిద్దామని వచ్చానండి. కుదరదండి, మేము ఒప్పుకోం. ప్లీజ్ నా మాట వినండి. ఐ లవ్ హర్ సో మచ్. మా లక్ష్మికి ఇంగ్లీష్ ఒక్క ముక్క రాదు, పైగా పల్లెటూరు గబ్బిలై. మాకు ఇంగ్లీష్ మాట్లాడే పట్నం వాళ్ళంటే గిట్టదు. వాళ్ళు మోసగాళ్ళు, దగాకోర్లు. అయ్యో, నన్ను అపార్థం చేసుకోకండి అత్తయ్య గారు. నాకు కొద్దిపాటి చదువు ఉంది, అందం ఉంది. నేనేం మోసగాడిని కాదు, దగాకోర్ని కాదు. కావాలంటే మమ్మల్ని అడగండి. ఇంతసేపు నువ్వు అత్తయ్య గారివి బాలేదని అమ్మా. సరే గాని ఇంతకీ కాయ పండ? నన్ను అడుగుతావేమిట్రా? అడుగు, అమ్మాయిని అడుగు. తెలిసిపోయింది కదరా.